హలో ఆల్, ఎంతో టేస్టీగా ఉండే కట్టి పరుగుల ఫ్రైని చూపించబోతున్నాను. క్లీన్ చేసుకున్న కట్టి పరుగులను తీసుకుని అరబద్ద నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్, అర స్పూన్ పసుపు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని బాగా మసాజ్ చేస్తూ ఈ ముక్కలకి పట్టించాలి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి బాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అరగంట సేపు మ్యాగ్నేట్ పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండో వైపును కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని చాలా స్లోగా టాస్ చేసుకోవాలండి, లేదా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది కట్టి పరుగుల ఫ్రై. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.